అందరికీ నమస్కారం. మనతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. భోగి ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు మీరు గత వీడియోలో. బట్ ఇప్పుడు మాత్రం ఈ భోగి ఏ రోజైతే వచ్చిందో సోమవారం రోజు, ఆ రోజు అంటే ఏ రోజు వచ్చిందో ఆ రోజు ప్రాముఖ్యత అంటే దాదాపుగా 110 ఏళ్ళ విశిష్టత ఉంది. 110 ఏళ్ళ తరువాత భోగి ఆ రోజు వచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. దాని ప్రాముఖ్యత ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి పంచాంగం అనేది ఉంటుంది. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడిన దాన్ని పంచాంగం అంటాం. అంటే 5 అంగాలతో ఏర్పడిన దాన్ని పంచాంగం అంటాం. ఈ పంచాంగాన్ని మనం చాలా పంచాంగాలన్నింటినీ కూడా మనం తిరగవేస్తే 1940 నుంచి 2050 లోపల ఇలాంటి ప్రాధాన్యత కలిగిన రోజు అనేది లేదు. అంటే ఒక పంచాంగకర్తగా నేను పంచాంగాలన్నీ కూడా రీసెర్చ్ చేస్తే మనకి ఇన్ని 110 సంవత్సరాల పాటు కూడా ఇలాంటి రోజు రాలా. 40 నుంచి 1940 అంటే బిఫోర్ ఇండిపెండెంట్ దగ్గర నుంచి 2050 వరకు కూడా లేదు ఇది. దానికి కారణం ఏమిటంటే సోమవారము భోగి భోగమైంది, భోగ్యమైంది, సుఖమైంది, ఆనందమైంది, అతిపెద్ద పండగైన మకర సంక్రమణ పుణ్యకాలం అని చెప్తారు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం చివరి రోజు, అలానే ఉత్తరాయణ పుణ్యకాలం పక్క రోజు ప్రారంభమవుతుంటుంది. ఈ భోగి సోమవారం, ఆరుద్ర నక్షత్రం, పుష్యమాస పౌర్ణమి రావటం, అంటే ఈ 4 కలిసినది పుష్యమాసం రావటం, పౌర్ణమి కలవటం, ఆరుద్ర నక్షత్రం ఉండటం, సోమవారం. అంటే ఇలాంటి ప్రాధాన్యత కలిగింది దాదాపు 110 సంవత్సరాల వరకు కూడా ఎప్పుడూ రాల. అంటే సోమవారం శివుడికి ప్రీతికరమైంది, ఆరుద్ర నక్షత్రం శివుడు నక్షత్రం, పౌర్ణమి అనేది మనకి చాంద్రమానానికి చంద్రుడికి ప్రీతికరమైన రోజు. అలానే పుష్యమి నక్షత్రం అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా పుష్యమాసం అంటాం మనం. పుష్యమాసం ఎలా ఏర్పడింది? సహజంగా మనకి పుష్యమి నక్షత్రం ఉంటే మనకి పౌష్యమాసం అని చెప్తారు ఇక్కడ. అలానే ఈ 4 కూడా అంటే పుష్యమాస పౌర్ణమి ఒకటి, ఆరుద్ర నక్షత్రము, సోమవారం ఏర్పడటం అనేది చాలా విశిష్టమైంది. అంటే 110 సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రాధాన్యత అనేది వచ్చింది భోగి అనేది. ఇలాంటి ప్రాధాన్యత వచ్చిన తర్వాత మరి ఏ విధంగా అనుసరించాలి, మరి ఎలాంటివి కూడా మన వాళ్ళు చేయాలి, ఎలాంటి పూజా విధానం చేయాలి, ఆ రోజు చాలా విశిష్టమైన రోజు. 110 సంవత్సరాల తర్వాత అంటే అప్పటి వరకు 110 సంవత్సరాల్లో ఇలాంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈ కాంబినేషన్ అనేది లేదు. ఈ కాంబినేషన్ ఉండటం వల్ల ఆ రోజున చక్కగా దేవుడి యొక్క ఆరాధన చేయటం, బ్రాహ్మీ ముహూర్తంలో శివుడి యొక్క ఆరాధన. శివుడు ఐశ్వర్య ప్రదాత అంటారు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాశయుడు అంటారు శివుడిని. ఈ శివుడి యొక్క ఆరాధన చేయాలి. భోగి రోజున చక్కగా ఆరాధన చేసి ఏదైతే మనం ఏదైతే పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం, శైవ క్షేత్రాలను సందర్శన చేయటం, అలానే 12 జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శనం చేయటం, ఏదైతే మనం ఆహార పదార్థాల్లో కానీ వాటిల్లో కానీ ప్రత్యేకంగా శివుడికి నైవేద్యం పెట్టడం, మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని శివుడికి పెట్టడం వల్ల కూడా శివుడు సంతోషించి మన అనుగ్రహాన్ని ఇస్తాడని మనకి శాస్త్రవచనం. అలానే ప్రత్యేకంగా శివుడి యొక్క ఆరాధనలో చాలా ఉన్నాయి. ఆ రోజున పాదరస లింగము కానీ, స్ఫటికలింగము కానీ, సన్స్టోన్ శివలింగం కానీ, మరకత లింగం కానీ, పంచలోహాలతో చేసిన శివలింగం కానీ, అలానే బ్లాక్ స్టోన్ అంటారు, బ్లాక్ స్టోన్ శివలింగానికి కానీ అభిషేకం చేయటం చాలా మంచిది. అంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు అంటాం మనం. అలానే శివుడి యొక్క ఆరాధన సోమవారం, ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలా విశిష్టంగా శివుడి యొక్క ఆరాధన చేయమంటారు. అంటే నేను చెప్పిన శివలింగాలకి పంచామృతంతో, పండ్లరసంతో, చెరుకు రసంతో, అంటే కోరికలన్నీ కూడా సిద్ధించడానికి ఆ రోజున అభిషేకం చేయమంటారు. అంటే వివాహం కానీ ఎవరైతే పురుషులకి కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం,
వివాహం కానీ అమ్మాయిలకి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, వివాహంకి ఇద్దరికీ కూడా వివాహం కాకపోతే భృగుపాశుపతాస్త్ర రుద్రాభిషేకం. దానితో పాటు ఆరోగ్యం బాగలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆరోగ్యానికి త్రయంబక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం కానీ, లేకపోతే ఆరోగ్య పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అంగాంగ పాశుపతాస్త్రం, శిరస్సులో ఉండే దోషాలకి శిరోపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, కంఠంలో ఉండే వాళ్ళ కంఠ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, ఇలాంటి రుద్రాభిషేకాలు చేయమంటారు అక్కడ. అంటే ప్రతిదానికి కూడా ఒక రుద్రాభిషేకం అనేది ఒకటి ఉంటుంది. పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు అంటే పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, అన్నంతో, నవరత్నాలతోటి, నవధాన్యాలతోటి, రుద్రాక్షలతోటి ఇన్ని రకాలుగా అభిషేకం చేయమంటారు. ఆయుకారకుడైన ఆయుష్ సరిగా లేదనుకోండి, జ్యోతిష్ శాస్త్రంలో శని మనకు బాగలేదు, ఆయుష్ అనేది బాగలేదు అంటే ఆ రోజు చక్కగా నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే ఆయుష్ కలుగుతుందని అర్థం. అంటే ఆ లైఫ్ స్పాన్ అనేది చాలా పెరుగుతుందని అర్థం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. తప్పకుండా ఇక్కడ కార్తికేయ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం ఉంటుంది, సుబ్రహ్మణ్య పాశుపతం అని ఉంటుంది. ఆ రోజు చక్కగా సుబ్రహ్మణ్య పాశుపతం చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి, కుజుడి యొక్క దోషం పోతుంది. అంటే రోజ్ వాటర్తో అభిషేకం చేయాలని అర్థం శివుడికి. ఇలా రోజ్ వాటర్తో అభిషేకం అంటే ఒక్కొక్క దానికి జాతకరీత్యా ఖచ్చితంగా ఈ జాతకంలో నాకు ఈ దోషం ఉంది, ఈ దోషం ఉన్నప్పుడు ఏ అభిషేకం చేయాలి. పాశుపతాస్త్రం అంటే ఏంటంటే అది లాస్ట్ బాణము అని అర్థం. అంటే మనిషిలో పశువృత్తిని దొరలించేది, తీసేసేది పాశుపతాస్త్రం అంటారు. అంటే పాశుపతాస్త్రానికంటే పవర్ఫుల్ అస్త్రం ఏదీ లేదని అర్థం. ఆ పాశుపతాస్త్రం అంటే బీజాక్ష సంపుటీకరణలతోటి అభిషేకం చేస్తారు. అలాగా ఆ రోజు చక్కగా వ్రతం, ఆ రోజున ఎప్పుడైతే అభిషేకం చేయటం వల్ల, శివుడికి అభిషేకం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది అని అర్థం. దానిలో ధనపాశుపతాస్త్ర రుద్రాభిషేకం ఉంటుంది, కుబేర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం ధనం కలగటానికి, మహాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం ఉంటుంది, నవగ్రహ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం ఉంటుంది. అలాంటి పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు పౌర్ణమి అంటే చంద్రుడు, అంటే శివుడి పైన నెలవంకు ఉంటుంది, అది చంద్రుడు అక్కడ. అందువల్ల ఖచ్చితంగా మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఈ 110 సంవత్సరాల్లో రాని భోగి రోజున తప్పకుండా అభిషేకము, ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, తత్పురుష విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్రగాయత్రి మంత్రం చేసుకోవటం. ఇంకా ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే చక్కగా మడిగట్టుకొని అన్నం చేసి, అన్నం దానిలో బాగా అన్నం ముద్దగా తయారు చేసి దానిలో తేనె వేసి శివలింగ ఆకారంలో తయారు చేయాలి. అన్నంతో చేసిన తర్వాత చుట్టూ నెయ్యి పుయ్యాలి. నెయ్యి పూతే అలానే ఉంటుంది, అది అతుక్కొని ఉంటుంది నెయ్యి. దాని మీద మనం నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది చేయడానికి కారణం ఏంటంటే ఒక జీవుడు ఒక మాతృమూర్తిలోంచి రావటానికి సహజంగా ఒక తిండి అనేది బలం ఉండాలి. ఆ అన్నం అనేది కణ రూపంలో వెళ్ళి ఆ కణం అనేది శరీరంలో చేరిన తర్వాత శిశువు జననం జరుగుతుందని అర్థం. అంటే ఆహారం బలం ఉంటేనేగా మనకు జరిగేది. ఆహారం బలం లేకపోతే సంతాన ఉత్పత్తి జరగదు కదా. అలాగా ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడిందంటే మనం ఏదైతే అన్నంతో శివుడికి అభిషేకమే కాదు, అన్నం ముద్దతోటి కూడా శివుడిని అభిషేకం చేస్తే, ముద్దలా తయారు చేస్తే కూడా అన్నం దొరుకుతుంది, తిండి ఉంటుంది, సంతానం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల చక్కగా దాని మీద నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం చేయొచ్చు. అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది, అంటే సుఖం కలుగుతుంది. అంటే భోగి రోజున సోమవారం ఆరుద్ర నక్షత్రం అనేది చాలా ముక్కోటి శివ అంటారు, శివ ముక్కోటి అంటారు. అంటే ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి ప్రీతికరమైంది. అంటే పరమేశ్వరుడు జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. చక్కగా ఆరుద్ర నక్షత్రం రోజున వాళ్ళందరూ కూడా ప్రాతకాలం రోజునే శివ అష్టోత్తరాలు కానీ శివస్తోత్ర పారాయణాలు చేయటం కానీ, అలానే పరమేశ్వరుని కూడా బిల్వంతో అభిషేకం చేయటం, అవసరమైతే బంగారు రజంతో కూడా అభిషేకం చేయాలి. బంగారు రజంతో అభిషేకం చేస్తారు. అలానే బిల్వ దళాలతో అభిషేకం, గంగాజలంతో అభిషేకం చేయొచ్చు. అలానే చక్కగా మల్లెపూలతో అభిషేకం చేయమంటారు. స్కాంద పురాణంలో మల్లెపూలు అంటే శివుడికి విపరీతమైన ఇష్టమట.
అందువల్ల ఇక్కడ మల్లికా పుష్పాలతోటి అభిషేకం చేయమంటారు. శ్రీశైలంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మల్లికార్జున స్వామి అనే పేరు రావడానికి కూడా కారణం ఏంటంటే మల్లికా పుష్పాలతోటి అర్జున పత్రాలతో పూజ చేయటం వల్ల ఆ స్వామి వారి పేరు మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది. అందువల్ల మల్లెపూలతో పూజ చేయాలి, అర్జున పత్రాలతో పూజ చేయొచ్చు. రకరకాల పుష్పాలతో ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన కూడా కొంతమంది తుమ్మి పూలతోటి వాటితో చేస్తుంటారు. అలా ఏదైతే ఉంటుందో గన్నేర పుష్పాలు కొన్ని ఉంటాయి, అలాగా రకరకాల పుష్పాలతోటి శివుడికి అభిషేకం అంటే చక్కగా నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః. అంటే భగవంతుడి యొక్క ఆరాధనలో శివుడు ఐశ్వర్య ప్రదాత అంటారు. అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటే 5 ముఖాలు కలిగిన వాడు పరమేశ్వరుడు. ఎటు ముఖం వైపు విభూతి రాస్తే అటువైపు చూస్తాడని అర్థం. అలానే భస్మంతో అభిషేకం చేయాలి, అలానే కుంకుమతోటి, గంధంతో, పసుపుతోటి అభిషేకం చేయొచ్చు. అలాగా మనం ఏదైతే పరమేశ్వరుడికి ఆ రోజున చక్కగా అభిషేకం పౌర్ణమి ఆ రోజున ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజు కలిసిన రోజున చక్కగా మనం అభిషేకం చేయటం వల్ల మంచి సకల ఐశ్వర్యాలు శుభాలన్నీ కూడా మనకు కలుగుతాయని, అందులో పుష్యమాసం అందువల్ల కలగటం వల్ల మనకు మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి తప్పకుండా ఈరోజు అందరూ కూడా ఆ రోజున ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం వల్ల రుద్రాక్షలతోటి ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవచ్చు. ఏకాదశి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు. ఆ రోజున పాశుపదాస రుద్రాభిషేకాలు చేసి శివుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం. అంటే 110 సంవత్సరాల్లో రేపు వస్తుంది భోగి. శివుణ్ణి ఆరాధన చేస్తే ఆ రోజున భోగం కలిగినట్టే, సుఖం కలిగినట్టే, భాగ్యం కలిగినట్టే. అందువల్ల ఈ అభిషేకాలు ఖచ్చితంగా చేస్తే కూడా మంచిదే. కొంతమంది ఆవు పేడతోటి గొబ్బెన్నమ్మలాగా తయారు చేసి కూడా అభిషేకం చేస్తారు. చక్కగా అభిషేకం అలా కూడా చేయొచ్చు. చక్కగా ఆవు పేడకు కూడా నెయ్యి రాసి చక్కగా ఆవు పేడలాగా తయారు చేసి శివుడి యొక్క ఆరాధన చేయొచ్చు. అలాగా తర్వాత మట్టితోటి పార్థివలింగాలు అంటారు, మట్టితోటి కూడా అభిషేకం చేస్తారు. అందులో చక్కగా దీనిలో ప్రాధాన్యత ఏంటంటే పాదరసలింగానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. పాదరసలింగం ఒకటి, స్ఫటికలింగం ఒకటి, మరకత లింగానికి చాలా ప్రాబ్లం. ఈ మూడింటికి తర్వాతే మిగతావన్నీ కూడా. అలా ఇంకా శివాలయాల్లో రాతితో శివలింగం ఉంటుంది కాబట్టి చక్కగా అభిషేకం చేసుకొని శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే సరిపోతుందన్నమాట. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.